హైదరాబాద్ గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వ తరపున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి పట్టు వస్త్రాలతో భారీ ప్రదర్శనగా వెళ్లింది ఆలయ కమిటీ. చోటా బజార్ సమీపంలో పోతురాజుల విన్యాసాల మధ్య మహంకాళి అమ్మవారి విగ్రహాలు, ఘట్టాలతో భారీ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. సాయంత్రం 7 గంటలకు కోటపైకి ప్రదర్శన చేరుకుంటుంది. అనంతరం జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు కుమ్మరులు తొలి బోనాన్ని సమర్పిస్తారు. హైదరాబాద్లో బోనాల పండుగ అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్నామన్నారు మంత్రి కొండా సురేఖ. తొలి బోనం గోల్కొండ కోటలోని జగదాంబ అమ్మవారికి సమర్పించి ఉత్సవాలు ప్రారంభించుకుంటామని తెలిపారు. గ్రామ దేవతలందరి ఆశీర్వాదం కోరుతూ బోనాల పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటామన్నారు మంత్రి పొన్నం. హైదరాబాద్ ప్రజలు కుటుంబ సమేతంగా జరుపుకునే ఉత్సవమని తెలిపారు. ఈ సందర్భంగా ఆషాఢమాస బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బోనాల పండుగ అంటే హైదరాబాద్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సమేతంగా, ఒక వేడుకగా అందరి ఆశీర్వచనం, గ్రామీణ దేవాలయాల ఎల్లమ్మ, పూజమ్మ, పెద్దమ్మ అందరి ఆశీర్వచనం ఉండాలని ముఖ్య పండుగ మనందరిపై ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ గోల్కొండ బోనాల దినోత్సవం, ఆషాఢ మాస బోనాల దినోత్సవం ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియ. బోనాల పండుగ అంటే హైదరాబాద్ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబ సమేతంగా, ఒక వేడుకగా అందరి ఆశీర్వచనం, గ్రామీణ దేవాలయాల ఎల్లమ్మ, పూజమ్మ, పెద్దమ్మ అందరి ఆశీర్వచనం ఉండాలని ముఖ్య పండుగ మనందరిపై ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ గోల్కొండ బోనాల దినోత్సవం, ఆషాఢ మాస బోనాల దినోత్సవం ప్రారంభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం తెలియ. హైదరాబాద్ గోల్కొండలో బోనాల సందడి నెలకొంది. గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి ప్రభుత్వ తరపున స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి పట్టు వస్త్రాలతో భారీ ప్రదర్శనగా వెళ్లింది ఆలయ కమిటీ. చోటా బజార్ సమీపంలో పోతురాజుల విన్యాసాల మధ్య మహంకాళి అమ్మవారి విగ్రహాలు, ఘట్టాలతో భారీ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. సాయంత్రం 7 గంటలకు కోటపైకి ప్రదర్శన చేరుకుంటుంది. అనంతరం జగదాంబిక, మహంకాళి అమ్మవార్లకు కుమ్మరులు తొలి బోనాన్ని సమర్పిస్తారు.